రాము అనే ఒక కుర్రాడు ట్రెక్కింగ్ కు వెళ్లాడు. రాము ప్రకృతిని, కొత్త ప్రదేశాలను అన్వేషించడం అంటే చాలా ఇష్టం. ఆ రోజు కూడా కొత్త దారుల్లో నడుస్తూ అడవి లోపలికి వెళుతున్నాడు. అలా నడుస్తుండగా అతనికి ఒక వింతైన చెట్టు కనిపించింది. ఆ చెట్టు మిగతా చెట్లలా కాకుండా చాలా భిన్నంగా ఉంది. దాని ఆకులు మెరిసే బంగారు రంగులో ఉన్నాయి. కొమ్మలు చిత్రమైన ఆకారాల్లో ఉన్నాయి. రాము ఆశ్చర్యంగా ఆ చెట్టును చూస్తూ దగ్గరికి వెళ్ళాడు. అతను ఇంకా కొంచెం దగ్గరికి వెళ్లేసరికి ఆ చెట్టు నుండి ఒక మధురమైన స్వరం వినిపించింది. ఎవరక్కడ? రాము ఒక్కసారిగా భయపడ్డాడు. చుట్టూ ఎవరూ లేరు. ఆ స్వరం ఎక్కడి నుండి వస్తుందో అర్థం కాలేదు. నేను ఇక్కడే ఉన్నాను, కిందకు చూడు. మళ్ళీ ఆ స్వరం వినిపించింది. రాము కిందకు చూస్తే ఆ వింతైన చెట్టు యొక్క మొదలు నుండి ఆ స్వరం వస్తోంది అని గ్రహించాడు. అతను నమ్మలేకపోయాడు. ఒక చెట్టు మాట్లాడుతోందా? నువ్వు మాట్లాడుతున్నావా? రాము ఆశ్చర్యంగా అడిగాడు. అవును నాయనా, నా పేరు వృక్షరాజు. ఆ చెట్టు బదులిచ్చింది. చాలా కాలం తరువాత ఒక మనిషి స్వరం వింటున్నాను. రాము ఇంకా ఆశ్చర్యంలోనే ఉన్నాడు. నేను రామును. నేనిక్కడ ట్రెక్కింగ్ వచ్చాను. మిమ్మల్ని చూడటం చాలా వింతగా ఉంది. ఈ అడవిలో చాలా వింతలుంటాయి నాయనా. నువ్వు మంచి ఉద్దేశంతో వచ్చినట్లున్నావు, వృక్షరాజు అన్నాడు. నీకు ఏమి కావాలో అడుగు. రాము కొంచెం ధైర్యం తెచ్చుకుని అడిగాడు. మీరు నిజంగా మాట్లాడగలరా? ఇది ఎలా సాధ్యం? అది ఒక పెద్ద కథ నాయనా. కాలం గడిచే కొద్దీ కొన్ని వింతలు జరుగుతుంటాయి. నేను ఆ వింతల్లో ఒకటి. వృక్షరాజు నవ్వింది. ఆ నవ్వు ఒక ఆకు గలగలమన్నట్టుగా అనిపించింది. రాము ఆ చెట్టుతో చాలాసేపు మాట్లాడాడు. వృక్షరాజు అతనికి అడవి యొక్క రహస్యాలు, పూర్వకాలపు కథలు ఎన్నో చెప్పింది. ఆ చెట్టుకు చాలా జ్ఞానం ఉందని రాము గ్రహించాడు. సూర్యుడు అస్తమిస్తున్న సమయం కావడంతో రాము ఇంటికి బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. వృక్షరాజు గారు, మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను మళ్ళీ వస్తాను, రాము అన్నాడు. తప్పకుండా రా నాయనా, నీ రాక కోసం ఎదురు చూస్తుంటాను, వృక్షరాజు బదులిచ్చింది. రాము ఆశ్చర్యంగా, సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఆ వింతైన మాట్లాడే చెట్టును కలవడం అతని జీవితంలో ఒక మర్చిపోలేని అనుభవం. ఆ రోజు నుండి రాము తరచుగా అడవికి వెళ్లేవాడు. వృక్షరాజుతో మాట్లాడేవాడు. దాని జ్ఞానాన్ని పొందేవాడు. ఆ వింతైన చెట్టు ఒక మంచి స్నేహితుడిగా మారింది.